హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు. సో ఫ్రెండ్స్, వీడియో చేసి చాలా రోజులైంది, బట్ ఇప్పుడు రీసెంట్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దానికోసమని అందరి అభ్యర్థులకి తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా మీరు తమ్నైల్ చూసే ఉంటారు. సో మీ అందరికి తెలిసిందే, మనము ఇన్నాళ్ళు కేసెస్ అనేది ఆగడం చేయడం అనేది హోంగార్డ్ రిజర్వేషన్ గురించి ఆగిందని మనకు తెలిసిందే. సో బట్ ఇది ఒక కేసు అనేది జడ్జ్మెంట్ ఫైనల్ అయ్యి మనకి ఈవెంట్స్ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. ఈ టైంలో 18 నుండి హాల్ టికెట్స్ కూడా వస్తాయని మనకు తెలిసిందే. బట్ మనకి ఈ కేసు యొక్క రిజల్ట్ అనేది రిజర్వ్ చేసి ఉంచారు. బట్ రిజల్ట్ అనేది రాలేదు. రాకపోయిన ముందే మనకి స్టేజ్ 2 అప్లై చేసుకోండి అని చెప్పేసి ఎవరైనా చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి అని అన్నారు. బట్ రీసెంట్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే, హోమ్ గార్డ్స్ అందరినీ స్టేజ్ 2కి అలౌ చేసేసారనే ఇన్ఫర్మేషన్ తెలిసింది. అది దాని ప్రకారం అలా ఇస్తే జనరల్ అభ్యర్థులు అనేది వారు తీవ్రంగా నష్టపోతారు ఫ్రెండ్స్. అంటే సుమారు 6100 పోస్టుల్లో సుమారుగా 1200 పోస్టులు పోయినట్టే ఇక. సో అది ఇక అలా జరిగిందంటే మనకి ఇంకా దాంతో పోల్చుకుంటే ఇక కట్ ఆఫ్స్ అనేవి హై లెవెల్లో పెరుగుతాయి. ఇక మన ప్రిపరేషన్ అనేది ఏ లెవెల్లో ఉండాలనేది చూసుకోవాలి. బట్ మనం ఇన్నాళ్ళు చేసిన ఈ ధర్నాలు ఇవి మనకు అన్యాయం జరుగుతుందని చెప్పిన ఇవన్నీ ఒక చిత్తు కాగితంలాగా తయారైనట్టుంది. మనం చింపేసి పారేసిన చిత్తు కాగితంలా తయారైనట్టుంది. సో ఎంతోమంది అభ్యర్థులు ఎంతోమంది నిరాశ ఇదవుతారు ఒకవేళ వాళ్ళకి ఈ 1200 పోస్టులు అనేది అలాగ వెళ్తే రిజర్వేషన్ ప్రకారం సుమారుగా. సో మనకంటూ అన్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. బట్ ఏదనేది రిజల్ట్ అంటే లైక్ ఆర్డర్స్ అనేది మనకు పాస్ అయినంత వరకు వెయిట్ చేయాలి. సో వెయిట్ చేస్తే ఏదనేది ఫైనల్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం యాక్చువల్గా మనం కొంత నమ్ముకొని చేసి ఇవన్నీ చేసి న్యాయం జరుగుతుంది అని అనుకున్నాం. బట్ ఇప్పుడు చూసేసరికి న్యాయం జరిగేటట్టు కనిపించడం లేదనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే హోమ్ గార్డ్స్ అందరికీ క్వాలిఫై అవ్వని వాళ్ళకి కూడా ఎలా అవుతారు. సో దీన్ని బట్టి చూస్తే ఈ నోటిఫికేషన్ అనేది ఇంకా ఏం జరుగుతుందో ఏమనేది మనకి తెలియాలి. సో దీని గురించి ఫైనల్ అనేది మనం వేచి ఉండాల్సిందే. సో బట్ ఈలోపు హాల్ టికెట్స్ ఇవన్నీ రిలీజ్ అయిపోవడం అవన్నీ జరుగుతాయి. అండ్ అదేవిధంగా ఈవెంట్స్ కూడా కండక్ట్ చేసే చాయిస్ ఉన్నది. ఈ విధంగా జరిగిందంటే మనకి హోమ్ గార్డ్స్కి అనేది ఆ రిజర్వేషన్ ఇచ్చేసి హోమ్ గార్డ్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ అలౌ చేసి మనం 1200 పోస్టులు పోయినట్టే. సో దీన్ని బట్టి ఆలోచిస్తే మనం ఏం చేయాలి ఏంటనేది మరి మీ ఓకే వదిలేస్తున్నా, మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను ఫ్రెండ్స్. ఏదనేది ఆలోచిస్తున్నారో మీరంటూ మన వీడియో యొక్క కామెంట్లో ఇది చేయండి. ఫర్దర్గా ఏ అప్డేట్ వచ్చినా ఇక మీదట వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ ఇదనేది చాలా బాధాకరంగా ఉంది. ఇంత ప్రిపరేషన్ అయ్యి ఇంత ప్రిపేర్ అవుతున్న మనకి అత్యంత అన్యాయం జరుగుతుందని నేనైతే ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.